శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ధనస్థానంలో ప్రస్తుతం 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అయితే ఈ కుటుంబ స్థానంలో శని, రవి, కుజ ఈ గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఒకేసారి మీ కుటుంబానికి ధనలాభం కలగడం వల్ల, అంటే ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఏదో పాత బాకీ వసూలు అవ్వడం వల్ల, మొత్తం మీద ఇన్సూరెన్స్ ద్వారా ధనం రావడం వల్ల ఆ ధనాన్ని సర్దుబాటు చేసుకునే విషయంలో కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత ధనం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. గుట్టుగా ఉన్నటువంటి కుటుంబ గౌరవం బయటపడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వేరే చోట ఏదైనా కొత్త అవకాశం రావడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని విడిచి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే కుటుంబం స్ప్లిట్ అవ్వడం, కుటుంబ సభ్యులు దూరం అవడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఇవి చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే రాశి యందు రాహుగ్రహం ఉండడం వల్ల జాతకుడు చాలా మనోనిబ్బరంతో, ధైర్యంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కొన్ని విమర్శలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా, కుటుంబంలో జరిగినా, ఇంకో చోట జరిగినా దానికి జాతకుడే కారణం అని జాతకుడి మీద అభండాలు వేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత నిస్వార్థంగా ఉన్నా మీ మీద స్వార్థపరుడు అన్నటువంటి ముద్ర వేసే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు, పంచమ అష్టమాధిపతిగా బుధుడు రాశి యందు సంచరించడం వల్ల కొంతవరకు ఏదో ఒక కొత్త ప్రయత్నంతో, కొత్త ఆలోచనతో మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే విద్యార్థులు చాలా వరకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. చదువు మీద కాకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల కొంత డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా విద్యార్థులు ఏదైనా ఉద్యోగాన్ని ఆశిస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కంప్లీట్గా మిగతా విషయాలు పక్కన పెట్టి చదువు మీద పెడితేనే విజయం సాధించగలుగుతారు. లేని పక్షంలో ఈ సంవత్సరం కూడా కొంతవరకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయడం మంచిది. ఇదే బుధుడు మనకి 9వ తారీఖున, ఏప్రిల్ 9వ తారీఖున ధనస్థాన ప్రవేశంతో అక్కడ మరింత జటిలం అవుతూ ఉంటుంది. ఈ కుటుంబపరమైన విషయాల్లో కొంత చికాకులు మరింత ఎక్కువ అవడం, ఇతరుల ప్రమేయం కూడా కుటుంబ విషయాల్లో కలగ చేసుకోవడం, ఆర్థిక పరంగా కొంత లిటిగేషన్లో ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే పక్కన పెడితే శుక్రుడు ఈ రాశి వారికి మరి శుభగ్రహం, చతుర్థ భాగ్యాధిపతిగా తృతీయ స్థాన సంచారం వల్ల ఒక కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఒక స్త్రీ పరిచయం ద్వారా మీ జీవితానికి ఒక మలుపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ ప్రతి సమస్యకి ఎవరో ఒకరు సహకరించి ఆ సమస్యని పరిష్కరిస్తూ ఉంటారు. మరి పంచమంలో ఉన్నటువంటి గురువు కూడా మరి భాగ్య దృష్టితో కుంభరాశిని వీక్షించడం వల్ల, దైవభక్తి వల్ల అయితేనే, మీ సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే ఈ సమస్యలను ఏదో విధంగా పరిష్కరించుకునే ప్రయత్నంలో విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మీకు మరి కొన్ని విషయాల్లో రాజీ దూరంలోనే వెళ్ళాలి తప్ప, గట్టిగా పట్టుబట్టినా మీ మాట నెగ్గాలని కూర్చున్నా కూడా అది చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత పట్టు విడుపుగా ముందుకు వెళ్ళడం మంచిది. సో ఏదైనా మరి ఈ 19వ తారీఖు తర్వాత శుక్రుడు చతుర్థ స్థానంలోకి వస్తూ మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల మరి ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాతావరణం కొంతవరకు ప్రశాంతంగా మారి చాలా వరకు సందడిగా, ఆనందంగా, గృహ విషయంలో అనుకూలంగా ఉంటుంది. గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరస్పర సామరస్యంతో మెలగడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కొత్త గృహం కొనుక్కోవడం కానీ, కొత్త వాహనం కొనడం కానీ, ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడంతో ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు సమసిపోయి మళ్ళా కలిసి అందరూ ఒక కొత్త జీవితం ప్రారంభించిన వాతావరణం మీకు ఈ మనకి 19వ తారీఖు ఏప్రిల్ తర్వాత కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు చాలా ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో చాలా సహనంగా, ఓర్పుగా వ్యవహరిస్తే మంచిది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున
శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామనవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 పాళ్ళు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాలు బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 పాళ్ళు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగటం లేదనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవారికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి లిస్ట్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.